Devivar. Acha, you feeling so much of feel. So there is any problem with the hero or how you chosen this? Telugu, this is the first film, na? Yeah. First film. So ఇదే what do you like? This story or a director? So what are the experiences with the hero? సో నాకు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు. ఎవరినో తమిళ్ తెరించ ఒక అబ్బాయిని పంపించారు. సో నేను స్టోరీ విన్నాను. నాకు స్టోరీ ఇష్టమైంది. సో అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది. సో ఇది నాకు కొత్తదిగా ఉంది. ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి. ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్కి ఏమంటే వాళ్ళ లైన్ వాళ్ళ క్యారెక్టరైజ్ నా క్యారెక్టరైజేషన్ అట్లా లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. అదే జరుగుతుంది. ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో అది చెప్పారు. సో సుధీర్ గురించి తెలీదు, ఎవరి గురించి నాకు తెలీదు. ఆ టైంలో నేను స్టోరీ విని నేను అది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో అలానే సెట్కి వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్గా బ్రైడల్ లుక్ ఉంటుంది. మార్నింగ్ ఏం చెప్పాలి, శారీ వేయాలి అంటారు. సీన్ మార్నింగే రెడీ అంటారు. ఈవినింగ్ ఒక 5 o'clock షార్ట్ పెడతారు. whole day I have to sit in the bridal thing. But that's okay. That's how work happens and it's okay. I am not saying it as a complaint, but it's just like, you know, he could have been little more considerate. Endukante it's I always believe that a movie is not just about the producer, the hero, the heroine or the director. There is more to it. There are enta mante janalu from the technicians, enta people work అది స్టేక్లో పెట్టి మీకు ఏది కంఫర్టో, మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ యునో యూ కాంట్ లైక్ పుట్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్. సో అది అలా చేయకూడదు. అలా మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది. అది ఒక చేసింగ్ సీన్. అది ఫినిష్ చేసి అక్కడ ఒక 30 people ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో డైరెక్టర్ మైక్లే చెప్పారు, ఏంట్రా ఇది, ఈ అమ్మాయిని ఎంత అందంగా ట్రై చేస్తే ముడింజిలా, ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు. సో అది వాళ్ళు ఒపీనియన్. ఓకే, వాళ్ళకు నేను అందంగా లేదు, అది నా ప్రాబ్లం కాదు. బట్ అది ఒక పబ్లిక్గా చెప్పినప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ షాట్ నేను వెళ్ళి నా కెమెరా చూసేటప్పుడు ఒక వాళ్ళ అందరూ ఉన్నారు. వాళ్ళకు ఒక 8 అసిస్టెంట్స్ ఉన్నారు కదా. సో 8 అసిస్టెంట్స్ ఉంటారు ఆ డైరెక్టర్కి. అందరూ కూర్చి ఏమో నవ్వినే ఉంటారు. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి. దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్. నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్ లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు. అది డైరింగ్గా నేను అది చేశాను. ఎందుకంటే అది నాకు ఫస్ట్ మూవీ. స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్స్ కాన్ఫిడెన్స్. దే టోల్డ్ మీ దట్ యునో మీరు ఇలానే ఉండండి, ఇది బాగుంది. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను, ఒక కొత్త ఇండస్ట్రీ, అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు. ఇలానే మళ్ళీ చేసినా అదే నేను అడ్జస్ట్ చేశాను. నేను ఓకే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఓకే, అది నేను ప్రాబ్లం చెప్పలేదు. బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినదే నాకు కోపం వచ్చింది. అది అలా అయింది అంతే. చంద్రశేఖర్ గారు, సో అంటే ఒక 2 film ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా, అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్, సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, దట్ 2 film ఓల్డ్ ప్రొడ్యూసర్, అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో, బట్ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా? సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను. ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్. ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్. అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, నేను మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్
యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది ఆయనతోనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి, రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నాను, మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది, ఇంతకుముందు హాట్‌స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాళ్ళ వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డింట్ డూ దట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ ఇట్స్ ఫైన్, అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది, ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఐఎమ్ కమింగ్ అవుట్. యా, నితిన్ ప్రసన్న. హాయ్. సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా, బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ పొసెస్ ద క్యారెక్టర్. బట్ హ్యావ్ యూ గాటన్ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్? In this film, నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్. అంటే లైక్ ఫ్రమ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి, లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని. బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అవును, ఈ మూవీలో అయితే ఐవ్ గాట్ అ వెరీ సాలిడ్ రోల్ నాకు. యా సో నిన్న డబ్బింగ్లో కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాజ్ షాక్డ్. ఓకే, పర్లేదు, నేను బాగానే చేస్తున్నాను అనిపించింది, క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది. చంద్రశేఖర్ గారు, సో యా, చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు, అన్లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్లీ, చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనన్నా బయటకు వచ్చి చెప్పాలా, నేనైనా బయటకు వచ్చి చెప్పాలా, నాకు చాలా నుంచి ఉంది. బట్ మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హీరో సుధీర్కి మాకు. ఆయన కూడా ఛాంబర్ వాళ్ళు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగితే లేదు సార్, చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా. మరి నాకు అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్న ప్రమోట్ చేయాలి కదా, అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా. మీరేమైనా మాట్లాడమేనా జరిగిందా? నేను అదే చెప్తున్నా, ఈరోజు నేను ఫ్యాన్స్కైనా నేను సారీ చెప్తున్నా. వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు, ఆయన్నే రిప్లై ఇవ్వాలా. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఛాంబర్లో ఉంది ఆ పిటిషన్. ప్లస్ ఇంకోటి మీకు నేనేం దాచుకోవట్లేదు. ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను చెప్తున్నా. బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్, చెప్పేస్తున్నా. ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు. ఆయన 2-3 జాగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు, ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ